కెనడాలో మితిమీరుతున్న దాడులు, ఎడ్మంటన్లో కాల్పుల కలకలం. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత విద్యార్థి, ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎడ్మంటన్ పోలీసులు, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. కెనడాలో ఓ భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. డిసెంబర్ 6 శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎడ్మంటన్లోని ఓ అపార్ట్మెంట్ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల సిక్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సెంట్రల్ మెక్డౌగల్ పరిసరాలలోని 106వ స్ట్రీట్ 107వ అవెన్యూ వద్ద ఉన్న భవనం నుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు సంఘటనా స్థలంలో రక్తపు మడుగుల ఉన్న యువకుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వాన్ రెన్, జుడిత్ సోల్ట్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. భారత్కు చెందిన హర్షదీప్ సింగ్ కెనడాలో చదువుకుంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 6 శుక్రవారం రాత్రి 12:30 ప్రాంతంలో ఫ్లాట్లో దుండగుల కాల్పులలో హర్షదీప్ సింగ్ మరణించాడు. సంఘటన జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీలో 3 వ్యక్తులు యువకుడిని వేధించడం, మెట్ల మీద నుండి తోసేసి కాల్పులు జరపడం పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం 3 నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. భవనంలో నివసిస్తున్న జెసికా మురద్ ఖాన్కు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించలేదని, అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే 20 నిమిషాల ముందు రోడ్డుపై వారు 3 గొడవ పడడం చూశానన్నారు. కొట్లాటలో పాల్గొన్న ఒక వ్యక్తి పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి లోపలికి రావాలని కోరాడని, గార్డును అనుసరించి భవనంలోకి వచ్చినట్లుగా తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత భవనంలో కాల్పులు జరిగాయని, హాల్లోని సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడని తన రూమ్మేట్ తనకు ఫోన్ చేసి చెప్పాడని మురద్ ఖాన్ చెప్పాడు. భవనంలో తరచూ ఇక్కడ భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని మురద్ ఖాన్ అన్నారు. ఎడ్మంటన్ పోలీసులు ఈ ఘటనపైన స్పందించి వెంటనే యువకుడిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లుగా తాను నమ్మడం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. అరెస్టు సమయంలో దుండగుల నుండి ఒక ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.